నంద్యాలలో ఎస్డిపిఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఆల్ సౌత్ ట్రేడర్స్ హజ్ మరియు ఉమ్రా టూర్ మరియు ట్రావెల్స్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ముఫ్తీ అనిస్ అహ్మద్, ఎస్డిపిఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ మరియు ఎస్డిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా హాజరై ప్రారంభోత్సవ వేడుకకు విశిష్టతను చేకూర్చారు। వారు మాట్లాడుతూ హజ్ మరియు ఉమ్రా పుణ్యయాత్ర ప్రతి ముస్లింకి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని, ఈ సేవలను సౌకర్యవంతంగా అందించడానికి నంద్యాలలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభించడం ఒక గొప్ప పనిగా భావిస్తున్నాను। హాఫీజ్ అతావుల్లా ఖాన్ ఈ ప్రయత్నం సమాజానికి మేలు చేస్తుందన్నారు। ముస్లిం సమాజానికి నిజాయితీతో, ఇస్లామిక్ విలువలతో సేవ చేయడం చాలా ముఖ్యమైన విషయం అన్నారు। హజ్ మరియు ఉమ్రా ప్రయాణంలో పారదర్శకత, సౌకర్యం కల్పించేందుకు ఈ సంస్థ సహాయపడుతుందని తెలిపారు। సమాజానికి మతపరమైన సేవలతో పాటు విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాల్లో కూడా ముస్లింలు ముందుకు రావాలన్నారు। ఈ హజ్ మరియు ఉమ్రా సర్వీస్ ఆ దిశగా ఒక గొప్ప ప్రారంభం। ఈ ప్రయత్నం సమాజాన్ని మరింత బలంగా నిలబెడుతుందని తెలిపారు। కార్యక్రమంలో నంద్యాల ముస్లిం పెద్దలు, బంధుమిత్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు। టూర్ అండ్ ట్రావెల్స్ నంద్యాల నుంచి ఉమ్రా పోయే ఎవరైతే భక్తాగ్రస్తులు ఉన్నారో వారి సౌకర్యార్థం కోసం డైరెక్ట్ గా, ఎందుకంటే నంద్యాల వాసి కాబట్టి ఒక కాన్ఫిడెన్స్, ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా బస్సం బాబు వాళ్ళ కాంప్లెక్స్ లో అల్ సౌద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని హజ్, ఉమ్రా వాళ్ళకి పోయే వారికి ఎప్పటి నుంచో నంద్యాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు। ఒక మంచి ట్రావెల్స్ కావాలి, అన్ని రకాలుగా వాళ్లకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి హజ్లో, ఉమ్రాలో ఏ రకంగా విధి విధానాలు చేసుకోవాలి, వాళ్లకు క్లాసెస్ తీసుకొని చేసే ఒక అవసరం ఎంతైనా ఉంది। ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మా మిత్రులు అతావుల్లా ఖాన్ మరియు వారి బృందం ఈరోజు నంద్యాల మైనార్టీ సోదరుల కోరిక మేరకు వాళ్లకు అన్ని రకాల వెసులుబాటుతో ఈ ట్రావెల్స్ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామము। అలా ఈ ట్రావెల్స్ ను దినదాభివృద్ధిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను। అలాగే ఈ అల్ సౌద్ ట్రావెల్స్ వల్ల హజ్, ఉమ్రా వాళ్లకు పోయే వాళ్లకు, మా సోదర సోదరీమణులకు అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ తో దగ్గరగా, అంటే హాజీలకు దగ్గరగా ఉండే అకామిడేషన్స్ తో, సౌత్ ఇండియన్ ఫుడ్ తో, మనకు కావాల్సిన ఫుడ్ తో అన్ని ఏర్పాట్లు చేయడం అనేది నాకు వాళ్ళు సౌకర్యంగా వివరించడం జరిగింది। సో మరొకసారి వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నంద్యాల ప్రజలకు అందరికీ ఇంత మంచి ట్రావెల్స్ రావడం వల్ల మనం అందరినీ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। అల్ సౌద్ ట్రావెల్ ఓపెనింగ్ సందర్భంగా నంద్యాల ప్రజలకు మంచి సదవకాశము, మంచి వారు మంచి ట్రావెల్ అరేంజ్ చేశారు। వాళ్ళు సరసమైన ధరలకు మంచి తర్బీత్తో, వాళ్ళు ఆఫీస్ ఆలింలు ఉన్నారు కాబట్టి మంచి తర్బియత్తో హజ్, ఉమ్రా చేయించాలని అందరూ నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు। आज शहर नंद्याल के अंदर अल सऊद हज और उम्रा टूर्स एंड ट्रैवल्स के नाम से ऑफिस ओपन किया गया है, जिसमें हमारे ऑफिस की इफ्तिताह के लिए जनाब फारूक साहब मिनिस्टर और हमारे अर्दिल अजीज हैं। और अल्हम्दुलिल्लाह जब कभी भी मुसलमानों के ताल्लुक से या किसी भी कौम के बारे में किसी भी तरह की कोई भी चीज़ अगर सामने आती है तो अल्हम्दुलिल्लाह वो तमाम चीज़ों के अंदर काम करने के लिए पुरखुलूस अंदाज से अपनी खिदमत अंजाम देने में हमेशा जो आगे रहते हैं। आज के इस मुबारक महफिल में मेरे अजीज दोस्त हाफिज अताउल्ला साहब ने मुझे दावत दी और शिरकत का मौका इनायत फरमाया। मैं इस टूर्स और ट्रैवल्स के इफ्तिताह के मौके पर उनको और उनके तमाम साथियों को मुबारकबाद पेश करता हूं और
तमाम नंदियाल के शहरियों से गुजारिश करता हूं कि वो इनसे बेहतर से बेहतर खिदमत की तवक्को रखें और इन्हें खिदमत का मौका इनायत फरमाएं। अपने उम्रा और सफ़र हज के लिए इनको खिदमत का मौका इनायत फरमाएं। अल्लाह तबारक व तआला इनको अच्छी से अच्छी खिदमत करने की तौफीक अता फरमाएं। नंदियाल डिस्ट्रिक्ट और कर्नूल डिस्ट्रिक्ट के हज और उम्रा करने वाले लोगों के लिए बड़ी खुशी और मसरत का मौका है कि नंदियाल शहर में अल सऊद हज और उम्रा टूर्स एंड ट्रैवल्स का इफ्तिताह आज हजरत सबीलुर इरशाद के हजरत के हाथों और अली जनाब फारूक साहब मिनिस्टर फॉर लॉ एंड जस्टिस और माइनॉरिटीज उनके हाथों ये इफ्तिताह हुआ है। ఈ రోజు నంద్యాల పట్టణంలో అల్ సౌద్ హజ్ అండ్ ఉమ్రా టూర్ ట్రావెల్స్ పెట్టిన మన హాఫిజ్ అతావుల్లా ఖాన్ సాబ్ గారికి నేను కృతజ్ఞత చెప్తాను. అలాగే ఇక్కడ విచ్చేసిన మన మైనారిటీ మినిస్టర్ గారి ఫారూక్ సాబ్ గారికి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఫారూక్ సాబ్ గారికి, అలాగే అనిసుర్ రెహమాన్ సాబ్ గారికి, అలాగే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులైన అబ్దుల్లా ఖాన్ సాబ్ గారికి, వీరి అధ్యక్షతన ఈరోజు ఓపెనింగ్ జరిగింది. ఎంతో సంతోషకరమైన విషయము.